ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి, వారసత్వ లక్షణాలను అందిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ. కలెక్టరేట్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా, 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. యూరియా కోసం రైతులు ఆందోళనలు, సొసైటీల వద్ద పెరుగుతున్న రద్దీ. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టు తలుపు తట్టడంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. విచారణ అనంతరం పూర్తయిన తర్వాత నివేదికను రద్దు చేయమని హైకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, 121 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులు తప్పించుకునేందుకే హైకోర్టుకు వెళ్లారని అన్నారు. కమిషన్ విచారణకు హాజరై నివేదిక వచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టే నివేదికపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దొంగతనం బయటపడుతుందనే భయంతోనే హైకోర్టును ఆశ్రయించారని విమర్శించారు. ప్రాజెక్టు పేరుతో కమిషన్లను దండుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ఆ నాయకులకు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాగిరెడ్డి, తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్ల నాయక్, ఇన్ఛార్జి తహసీల్దారు ఉదయ్ కుమారు, ఎంపీడీఓ ప్రవీణ్ కుమారు తదితరులు పాల్గొన్నారు. హాజరై రాతపూర్వకంగా వారి అడ్వకేట్స్ ద్వారా విచారణకు వారి యొక్క అంశాల మీద వారు తెలియజేసిన తర్వాత, ఆ విచారణ యొక్క పూర్తి సారాంశాన్ని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, జడ్జిమెంట్కు మేము మా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ యొక్క జడ్జిమెంట్ మీద పూర్తి సారాంశాన్ని పవర్ ప్రజెంటేషన్ తెలియజేసిన తర్వాత, వారి యొక్క మాజీ మంత్రి హరీష్ రావు కూడా పవర్ ప్రజెంటేషన్ చేసినాక ఇవాళ నేను కోర్టుకు పోతున్నా, ఈ చేసినటువంటి జడ్జికి అర్హత లేదనో ఇంకేదో లేదో మరి అప్పుడేమైందా? నోటీస్ ఇచ్చినప్పుడు అనాలి కదా. వాస్తవాలనేది తెలంగాణ ప్రజానికానికి మొత్తం బట్టబయలు అయిపోయింది. ధనం దుర్వినియోగం చేసినామని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నువ్వు కుల్లగొట్టిన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన విషయాన్ని అభియోగం చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ ఉంటే కూడా చర్చ చేయకుండా హైకోర్టును ఆశ్రయిస్తున్నావు అంటే ఇది నీ యొక్క దొంగతనము, నీ యొక్క తప్పుడు యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఏదైతే కోట్లాది రూపాయల యొక్క వాస్తవాలు తీసుకున్న దాన్ని ప్రజల ముందు ఒప్పుకున్నట్టు ఒక విధంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే నువ్వేం చేయాలి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు చర్చకు అటెండ్ కావాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు హైదరాబాద్లోనే నేటి నుండి 22వ తేదీ వరకు జీడిమెట్ల, గాజుల రామారం, మహారాజా గార్డెన్స్లో 3 రోజుల పాటు జరగనున్నాయని ప్రారంభం రోజైన బుధవారం మహాసభల్లో పాల్గొనేందుకు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా సిపిఐ ప్రతినిధులు హైదరాబాద్కు తరలి వెళ్లారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వివిధ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నామని, గత 3 సంవత్సరాలుగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాలపై, పార్టీ ప్రజా సంఘాల పని విధానంపై సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని, కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు జిల్లాలో నెలకొన్న సమస్యలపై మహాసభల్లో తీర్మానాలను ప్రవేశపెట్టనున్నామని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. మహాసభకు వెళుతున్న ప్రతినిధుల బస్సును సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి జెండా ఊపి ప్రారంభించారు. మహాసభలకు వెళ్లిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యాడ సృజన్ కుమార్, అందే స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్యతో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల ముఖ్య నాయకులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానపూర్ రాజీవ్ రహదారిపై యూరియా కొరత తీర్చాలంటూ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో ఉన్న దాఖలాలు లేవన్నారు. రైతులకు యూరియా అందించలేని దీన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సరిపడా యూరియా ఏ రైతుకు కూడా అందించకుంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని రైతు
రైతులకు సరిపడా అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, లాగల వీరారెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, సాయిళ్ల కొమరయ్య తదితరులు ఉన్నారు. సింగిల్ విండో చైర్మన్లు కొంతమంది సింగిల్ విండో చైర్మన్లు కనీసం ఎరువులు రైతులకు అందించాల్సినటువంటి సింగిల్ విండో చైర్మన్లను కూడా వడ్లు కొనుగోలు చేసినట్టుగా ఇలా చైర్మన్లను తీసుకొని పోయి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి, అయ్యా పర్వాలేదు సింగిల్ విండో చైర్మన్లను తీసుకొని పోతున్నాం అంటే ముఖ్యమంత్రి దగ్గర కలిసి మీ ఇలా యూరియా ఇవ్వాలి, మాకు యూరియా ఇబ్బందులు ఉన్నదేమో అని చెప్పేసి చైర్మన్లతో అడిగిపిస్తారని అనుకుంటే వాళ్ళ కాంగ్రెస్ కండవ కప్పుకొని రావడం అనేది నిజంగా రైతులు చాలా నవ్వుకుంటా ఉన్నారు. ఇలా నీ పరిస్థితికి ఇది అయ్యా నీకు నీ పార్టీ కండువాలా చేరుకోలేదని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది ఈ రైతుల మీద ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నా ఈ నారాయణన్ గారిని. ఒక్క రోజున ఒక సొసైటీలో సమీక్ష చేసినవా? ఎంత వరి పంట వేసిరో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం ఇలా ఇక్కడ. దయచేసి నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం లేదు, కానీ గతంలోనే వాళ్ళనే వీళ్ళు అవినీతి పరులు వీళ్ళకి ఇయ్యొద్దని చెప్పేసి ఆపిపించినటువంటి చైర్మన్ పదవులను ఇలా కండువా కప్పుకోగానే ఎట్లా నీతి మంత్రులు అయ్యారు అనేది కూడా మేము ఇలా రైతులు అడుగుతా ఉన్నారు. మేము అడిగినటువంటి పరిస్థితి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ మాటలు కూడా తీయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉన్నది కదా, రైతులకు ఎరువులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను ఇలా పార్టీలో కలుపుకొని యూరియా కొరత కనబడతా ఉంటే కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. కాబట్టి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టి పరిస్థితులలో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని ఈ నెల 25న బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేస్తారని నిర్ణయించినందున కృష్ణన్న దీక్షకు మద్దతుగా చలో హైదరాబాద్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కాకుండా సామరస్య పూర్వకంగా చర్చలు జరపాలని, అసలు దీనికి పద్ధతి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం మొదట తనకున్నటువంటి పూర్తి అధికారం వినియోగించి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని కోరారు. జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకుడు అనిల్ యాదవ్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్లను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ నెల 25న ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష జరపాలని నిర్ణయించారన్నారు. దీనికి అన్ని కుల సంఘాల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి అధికారాలు వినియోగించడం లేదు, కేంద్రంపై నెట్టి తప్పించుకునే మార్గాలు చూస్తోంది. కొందరు మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు కేంద్రంతో పాటు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలతో వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయ ఘర్షణ వైఖరితో కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి పూర్తిగా అధికారాలు, అస్త్రాలు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన కరీంనగర్ కలెక్టరేట్ ముందట మహిళా సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, యువజన సంఘాలతో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. బకాయి పడ్డ 800 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేసుకుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉన్నటువంటి విద్యార్థులు అవస్థలు పడుకుంటూ కష్టాలు పడుకుంటూ ఇవాళ హాస్టల్లో చక్కగా తిండి లేకుండా, చక్కనైన నిధులు లేకుండా కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఖబర్దార్ కేసీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. మా విద్యార్థులు కష్టపడి చదువుకొని ఊర్లో పొంటి అమ్మా నాన్నలు కష్టపడి చదివిస్తూ ఉంటే మీరు ఇవ్వవలసినటువంటి బకాయిలు ఇవ్వకుండా మా విద్యార్థులు చెలగాటమాడుతున్నారు. రాబోయే రోజుల్లో మేము విద్యార్థుల తరపున మాది సత్తా ఏందో చూపిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల పైన బడ్జెట్ ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల పేద విద్యార్థులు మరి పై చదువులకు వెళ్ళలేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మెచ్ ఛార్జీలను విడుదల చేయాలని, అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ను విడుదల చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీతో ఈరోజు తీయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ధర్నా కూడా చేపట్టడం జరిగింది. కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల ముట్టడికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు పిలుపునియడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నుంచి 20 నెలలు గడుస్తూ ఉంది. గత 3 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు బకాయిలు 8,000 కోట్ల పైకి ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
రిలీజ్ చేస్తారు కావచ్చు అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు ఆశతో ఎదురు చూసినాయి. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటుగా నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించిన రాజీవ్ గాంధీ వారసత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారని అన్నారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానేతను స్మరించుకుంటూ నేడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు దేశ ప్రజల మనసులో వారి పేరు నిలిచి ఉంటుందని, వారి ఆశయ లక్ష్య సాధన కోసం మేమంతా కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని నాయకులు ఎండి తాజుద్దీన్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, అలాగే కృపాసాగర్, నిహాల్ అహ్మద్, కంకణాల అనిల్ కుమార్, కుర్రా పోషయ్య, వంగల విద్యాసాగర్, దన్నా సింగ్, జీడి రమేష్, రజితారెడ్డి, యనమల మంజుల, షబానా, మహమ్మద్, జ్యోతి, ముల్కల కవిత, శిల్ప, మాదాసు శ్రీనివాస్, కట్ల సతీష్, మంద మహేష్, జొన్నల రమేష్, దిండిగాల మధు, సుంకరి గణపతి, మూల జయపాలు, కుంబాల రాజకుమార్, కర్రా రాజశేఖర్, షహెన్షా, పడిశెట్టి భూమయ్య, ఖలీం, నూనె గోపాల్ రెడ్డి, అహ్మద్ అలీ, మేరాజ్, అబ్దుల్ రహమాన్, మహమ్మద్ ఆమేర్, శ్రీనివాసు, అజయ్, గడప శ్రీను, తోట అంజయ్య, ఓరుగంటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వారు 1984లో అత్యధిక మెజారిటీతో 420 సీట్లతోని ఆయన ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాంకేతిక విప్లవం మనం ఏదైతే అంటా ఉన్నామో అదేవిధంగా సెల్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా ఈరోజు టెలికాం వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కానీ ఈరోజు మనం ఇంత సౌకర్యంగా వాటిని వాడుకుంటున్నామంటే దానికి గొప్ప కారణం రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు 73, 74 అధికారం కావచ్చు, స్థానిక సంస్థలకు నేరుగా ప్రధానమంత్రి నుంచి సర్పంచ్కి అకౌంట్లో ఖాతాలో డబ్బులు పడ్డాయి అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిండు, ఎన్నో వ్యవస్థలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నదంటే కూడా వారు వేసినటువంటి బాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్దులై పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతను బుధవారం హైదరాబాద్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్లోని ఆర్యవైశ్య కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆలయానికి కావలసినటువంటి స్థలం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సేకరించేందుకు కృషి చేస్తానని ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు జిల్లా అధికారులతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మాణంపై స్పందించడం పట్ల తిమ్మాపూర్ ఆర్యవైశ్య ప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్యుల సంక్షేమము, ఆర్థికంగా అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరారు. పలు సమస్యలు, ఇతర అంశాలపై చైర్మన్ తోటి ఆర్యవైశ్య ప్రతినిధులు చర్చించారు. తిమ్మాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు నీరుమల్ల శ్రీధర్, నగునూరి మధుసూదన్, చిట్టుమల్ల శ్రీనివాసు, చందా ప్రవీణ్, చందా ప్రశాంత్, శివరాత్రి రమేష్, అల్లాడి రాంప్రసాద్, జిల్లా శ్రీనివాస్, రేగూరి సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి మానేరు జలాలకు పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా పూర్తిగా నిండింది. ఈ సందర్భంగా ప్రాజెక్టును కలెక్టర్, ఎస్పీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 50 క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 9500 క్యూసెక్ల నీరు వస్తుందని, అదే స్థాయిలో కిందికి వదులుతున్నామని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడారు. నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ నీటిని వదలాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కిషోర్, డిఈ నర్సింగం, డివిహెచ్ఓ రవీందర్ రెడ్డి, తహసీల్దారు మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, హమీద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రైతు వేదికలో మండలంలోని 79 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి విచ్చేసి మండలంలో లబ్ధిదారులకు చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి, తహసీల్దార్ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తూ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 77,8,932 రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బును ఈ లబ్ధిదారులకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాళ్లకు అందజేయడం జరుగుతుంది. గ్రామాల వారిగా చూసుకున్నట్లయితే ముస్తాబాద్లో చెక్కులు 16 వచ్చినాయి, కొండాపూర్లో 5, మద్దికుంటలో 2, తుర్కపల్లి 4, తెర్లు మధ్యలో 3 వచ్చాయి, పోతుగల్ 5, మొర్రాయపల్లి 2, ఆవునూరు 6, చిప్పలపల్లి 5, బంధనకాలు 8. పదేళ్ళ చెక్కులు తీసుకుంటామని సంతోషంగా వస్తాయి కదా, అందరూ కళలో కళ వచ్చేసింది. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్ని విషయాలలో మనకు ముందుకు ఎంత నెమ్మదిగా, ఎంత సైలెంట్గా తీసుకెళ్తుంది మన ప్రభుత్వం. ఇన్నిటికీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఏదో చేసిన అందరికీ మహిళా సోదరులకు పెద్ద పీట వేస్తుంది ప్రభుత్వం. అన్ని విషయాలలో మన గ్రూప్లలో కానీ విషయాలు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఏదైనా ముందుకు మహిళా ధైర్యంగా ముందుకు సాగాలని. జమ్మికుంట పట్టణంలోని పలు వాటర్ ప్లాంట్లను మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించని కూల్ క్యాన్లలో పురుగులు నిల్వ ఉన్నటువంటి ఒక వాటర్ ప్లాంట్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 90 రోజులకు మించి వాటర్ క్యాన్లను వాడుతున్నారని, నీటిలో మోతాదుకు మించి కెమికల్స్ వాడుతున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి వాటర్ ప్లాంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు నీటిని నాణ్యత పాటించడం లేదని, వాటిని ప్రజలు తాగితే రోగాల బారిన పడుతున్నారని, పడవచ్చునని కూడా తెలిపారు. డబ్బులు పెట్టి జబ్బులు కొని తెచ్చుకోదని ప్రజలకు సూచించారు. మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైనవని, వాటిని కాచి వడబోసి వాడుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలోని కమిషనర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో గతంలో ఉన్న నీటి యొక్క తీవ్రతను, నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు స్థాపించిన ప్లాంట్స్ ఈరోజు కూడా అదేవిధంగా వీరు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆకస్మికంగా మన యొక్క సువర్ణ ఫంక్షన్ హాల్ దగ్గర గల జయశ్రీ వాటర్ ప్లాంట్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తే అక్కడ ఎటువంటి హైజీనిక్ కండిషన్స్ లేవు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో వీళ్ళు వాటర్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ చేస్తున్న వాటర్ యొక్క మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. దాంట్లో యాడ్ చేసే కెమికల్ యొక్క అవగాహన కూడా కనీసం ఇక్కడ వాటర్ ప్లాంట్ యజమానులకు కానీ దాంట్లో పనిచేసే వర్కర్స్ కానీ లేదు. సో ఇటువంటి వాటరు ఒకవేళ వీళ్ళు 30-40 రూపీస్కు కూల్ క్యాన్స్ అని కొనుక్కుంటా మళ్ళీ 20 లీటర్స్ క్యాన్స్ ఇంటికి సరఫరా చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితులు ఇవి సురక్షితమే కావాలని నేను ఈరోజు చూసిన తర్వాత తెలిసింది. వినాయక తయారీ కేంద్రాలను ఈరోజు డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తిరుపతి తనిఖీ చేసి వారికి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ పైన ఉండే విద్యుత్ తీగలను గమనించి మీ పనులు సక్రమంగా చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ముందస్తుగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రాజకుమారు మరియు టౌన్ ఏఏఈ మరియు శాంతినగర్ ఏఏఈ మరియు బొంపల్లి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే అన్ని వినాయకులు కూడా 10 ఫీట్ల పైనే ఉన్నాయి కాబట్టి వీళ్ళని తీసే క్రమంలో కానీ ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో కానీ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా జరగకుండా వీళ్ళని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా ఉద్దేశం ఏంటంటే నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మా
విద్యుత్ శాఖ వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం పూర్తయ్యేందుకు ఎలాంటి యాక్సిడెంట్ కూడా జరగకుండా చేయించాలన్నది మా కాన్సెప్ట్. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. మండలం నిర్వాహకులు ఏంటంటే ఎక్కడైనా కానీ టేప్ జాయింట్స్ ఉన్న వైర్లను యూజ్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ ప్రజలు, పిల్లలు, మహిళలు కూడా వస్తూ ఉంటారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం రైతులు యూరియా బస్తాల కోసం గుంపులుగా చేరుకున్నారు. ఎరువులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కేంద్రం ఎదుట రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు రైతులను శాంతింపజేసి క్యూ లైన్లో నిలబెట్టి యూరియా బస్తాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సొసైటీ వద్ద కూడా ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున బారులు తీరి యూరియా కోసం ఎదురు చూశారు. మహిళా రైతులు సైతం అధిక సంఖ్యలో చేరి ఎరువుల కోసం పడిగాపులు కాశారు. యూరియా సరఫరా వస్తోందని సమాచారం అందగానే సొసైటీల వద్ద రైతుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో బస్తాలు పొందడానికి గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పలువురు రైతులు మాట్లాడుతూ పంటలు కీలక దశలో ఉన్నప్పటికీ ఎరువులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమయానికి యూరియా సరఫరా జరగకపోతే పంటల దిగుబడులు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సొసైటీలకు తగినంత యూరియా బస్తాలు సమయానికి పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలోని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతను సృష్టించేది బీజేపీ, బీఆర్ఎస్ ఆ రెండు పార్టీలేనని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా తెలంగాణలో వరి సాగు ఎక్కువైంది కాబట్టి మాకు ఇంకా ఎక్కువ యూరియా కావాలి అని గతంలోని సంబంధిత కేంద్ర మంత్రి జేపీ నడ్డాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి విన్నవించారు. అయినా కూడా సరిపడా యూరియాని అందించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే రాష్ట్ర రైతులను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తున్నారని దయచేసి తెలంగాణ రైతాంగం గమనించాలి అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతన్నలకి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన ఘనత మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయనంతగా రైతు భరోసా, ఈ రుణమాఫీ, రైతు బీమాల ద్వారా రైతన్నల్ని 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని అన్నారు. దయచేసి రైతన్నలారా ఆ పార్టీల నాయకుల మాటలు నమ్మకండి. కేంద్రం సరిపడే యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, వైస్ చైర్మన్ వెల్ముల రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు, యువజన కాంగ్రెస్ నేతలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ మధ్యలో మరి రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తో పాటుగా, రైతు భరోసాతో పాటుగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం, చారిత్రాత్మకమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ వచ్చింది. రైతు భరోసా ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు, ఉచిత విద్యుత్ ఇస్తుండు. ఈ విధంగా రైతాంగానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుండు. మరి రైతుల్లో రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బురద జల్లే విధంగా మరి యూరియా అందించకపోవడం దుశ్చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే వాళ్ళు నానో యూరియాని తయారు చేసి నానో యూరియాను ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దుష్టపన్నాగం పంతున్నారు. మరియు రెండవది రైతులకు అవగాహన కల్పించి ఆ నానో యూరియాను ఇంట్రడ్యూస్ చేసి అది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పిన తర్వాతనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ తెచ్చి రైతుల నెత్తి మీద రుద్దినట్టయితే రైతులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకు యూరియా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. ఆ యూరియాను ఇవాళ రాకుండా చేసి తేప కొంత పంపుతా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజన వేణు సదయ్య ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశంలో ఆధునీకరణ, ఐటీ సంస్థలు నిలపడంలో, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎంతో అహర్నిశలు కష్టపడినటువంటి నేత రాజీవ్
రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిన గొప్ప మహోన్నత మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. రాబో రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీరు, సబ్బని రాజమల్లు, అల్లం దేవేందరు, మాదాసి సతీష్, ఆరెల్లి రమేష్, రానవేన శ్రీనివాసు, జిన్నా రామచంద్రం రెడ్డి, బంగారు రమేష్, పింగిలి మల్లారెడ్డి, రమణారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధాని ఉన్న క్రమంలో కూడా ఎనలేని సేవలు భారతదేశానికి అందించారు. అదేవిధంగా వారి కుటుంబమే ప్రజల కోసమే బతికినరు, ప్రజల కోసమే ప్రాణత్యాగాలు కూడా చేసినారు. వారికి ఎన్ని మనం చేయాలనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప వీరికి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని కోరుకుంటూ, అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదాకా కూడా మనమందరం కంకణబద్ధలై పని చేయాలని కోరుతూ, అందరూ ఏకదాటి మీద కలిసికట్టుగా ప్రతి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ, అది రాజీవ్ గాంధీ ఆశయం కూడా అని కోరుతూ. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన నిర్మల జయరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కర్రా రవీందర్ మాట్లాడుతూ, దూరదృష్టితోటి ఆలోచిస్తూ భావితరాలకు భరోసానిచ్చే విధంగా రాజీవ్ గాంధీ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికినది ఆయనేనని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసిన సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాయని గుర్తు చేశారు. అలాగే యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలన్న సంకల్పంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని తెలిపారు. ప్రజాసేవలో ప్రాణాలు అర్పించిన విజనరీ నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి, తిరుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు కాంతాల శివారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. ఇంజనీర్ చదవాలంటే ఒకప్పుడు హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ పోయేటువంటి పరిస్థితి ఉంది. మన ఊళ్ళోనే సైకిల్ మోటార్ పోయి నడిచిపోయి వచ్చే దూరంలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మనకు ఆడియో వచ్చింది. మళ్ళీ చాలా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది. మన శాసనసభ్యులు, మంత్రి గారు ఉన్న ప్రోగ్రామ్ మీ అందరి దగ్గరే, మనందరి దగ్గరే కాబట్టి ఇక్కడ కూడా ఎన్నోసార్లు వచ్చిండు. ఉదయం సాయంత్రం నడిచి వచ్చిండు, మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా వస్తాడు. రాజీవ్ గాంధీ గారి విషయానికి వస్తే 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ జవహర్ రోజ్గార్ యోజన పేరు మీద డబ్బులు ఇచ్చిండు. తర్వాత మన దేశం ఇళ్ళల్లో ఇవాళ మనకు రాజీవ్ గాంధీ గారు 1984 40 సంవత్సరాల అతి పిన్న వయసుకునే ప్రధానమంత్రిగా 414 స్థానాలతోని మనకు ప్రధానమంత్రిగా ఎంపికైండు. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి ఉత్సవాలు జమ్మికుంట పట్టణంలోని ఘనంగా నిర్వహించారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక గాంధీ చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికి శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇలా మనం సెల్ ఫోన్లు వాడుతున్నామంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే. మరి అలాగే యువతకు 18 సంవత్సరాలకే ఓటకు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు 21 సంవత్సరానికి ఓటకు ఉంటే దాన్ని 3 సంవత్సరాలు కుదించి 18 సంవత్సరాలకు ఓటకు రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారే. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సంవత్సరంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన, అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఈ
ఇవాళ మనం వాడుతున్న ఈ సెల్ ఫోన్లు కూడా చాలా ముందస్తు ఆలోచన విధానంతోనే వాడుతున్న చెప్పక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మంచి బోధన అందించాలనే లక్ష్యంతో టీఎల్ఎం మేళా నిర్వహించినట్లు మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించారు. మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్నమైన టీఎల్ఎంలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్వాలిటీ కోఆర్డినేటర్ శైలజ హాజరై మేళాను ప్రారంభించారు. మండల విద్యాధికారిగా శ్రవణ్ కుమార్తో కలిసి శైలజ ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి టీఎల్ఎంలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు టీఎల్ఎం ఆవశ్యకత నిర్వహణల గురించి వివరించారు. టీఎల్ఎంల ద్వారా విద్యార్థులకు బోధన అభ్యాసన ప్రక్రియలు అందించవచ్చునని తెలియజేశారు. అనంతరం మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని నాణ్యమైన విద్యను అందించే భాగంలో నిర్వహించినట్లుగా తెలిపారు. టీఎల్ఎం ఉపయోగం నిత్య కృత్యంగా ఉండాలని, ఆకర్షణీయమైన టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు అర్థవంతమైన బోధన, నాణ్యమైన విద్య అందించవచ్చు అని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి టీఎల్ఎంలలో 10 ఉత్తమమైన ప్రాజెక్టులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసు, ఉషారాణి, మధుసూదన్ రావు, బూరుగుపల్లి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఆర్పీలు జగన్మోహన్, కనకయ్య, నరేష్, నరేందరు, రవికుమారు, సురేంద్ర స్వామి, కుమారస్వామి, చంద్రశేఖర్లు మరియు సిఆర్సీలు తిరుపతి, శ్రీనివాసు, సుజాతలు ఉన్నారు. వేదిక జెడ్పీహెచ్ఎస్ కుదురుపాకలో ప్రాథమిక అలాగే యూపీఎస్ స్థాయిలో ఉపాధ్యాయులు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి బోధనోపకరణములు, వాటి టీఎల్ఎం అని మనం పిలుస్తాం. వాటిని తీసుకొచ్చి పిల్లలకు ఉపయుక్తంగా 1 నుంచి 5వ తరగతి సబ్జెక్టు సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చూపెట్టడానికి మరి ఏ విధమైతే బాగుంటుందన్న ఉద్దేశంతో అందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఈరోజు బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఒక వేదికగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి, వారసత్వ లక్షణాలను అందిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ. కలెక్టరేట్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా, 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. యూరియా కోసం రైతులు ఆందోళనలు, సొసైటీల వద్ద పెరుగుతున్న రద్దీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి ఎస్ఎస్సీ న్యూస్.